సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి నేను అప్పుడు ఒక లేక్కి వెళ్ళే వ్లాగ్లో చూసే ఉంటారు కదా, అక్కడ ఒక అపార్ట్మెంట్లు ఉన్నాయి. అపార్ట్మెంట్లో ఇక్కడ నుండి అయితే చూపించాను. ఇప్పుడు అక్కడ దాకా వెళ్తే దగ్గరికి అయితే వెళ్తాం. ఫస్ట్ అటువైపు అయితే వెళ్దాము. లెట్స్ గో. ఫస్ట్ అటువైపు అయితే వెళ్దాము కదండి. ఇటువైపు వెళ్తే దగ్గరగా కనబడుతుంది. ఇదిగోండి ప్లాన్ అనుకుంటాను. ఇది ప్లాను, వాళ్ళు కట్టే ప్లాన్. చిన్న ముష్టివాడ మొత్తం అంతా ఉంది. నంబర్లు నేను తర్వాత బ్లాక్ చేసేస్తాను. ఇదిగోండి దగ్గరగా ఇంకా పెయింటింగ్ వేస్తున్నారు. చూడొచ్చు ఇట్రారా. ఇక్కడైతే బండ్లు అయితే వెళ్తున్నాయి దగ్గర నుండి. పేరేం పెడతా తెలియదు కానీ ఏదో వాళ్ళ ప్లాన్ వెళ్తుంది. అప్పుడు మా అపార్ట్మెంట్ అయితే ఇక్కడ నుండి చూపిస్తాను రండి. ఇక్కడ గ్రామ దేవత అని చెప్పాను. గ్రామ దేవత నేను లోపలికి వెళ్ళాను ఈరోజు. సో గైస్, మా గ్రామ దేవత ఇదే అనమాట. ఇటు నుండి మా అపార్ట్మెంట్ అయితే చూపిస్తాను. ఇదిగోండి పైన చూడొచ్చు, జూమ్ చేస్తాను. మా అపార్ట్మెంట్ పైన అప్పుడు ఇదిగోండి క్యాంపింగ్ చేసాం. నేను, దీక్షిత్, బుద్ధు ముగ్గురు చేసాము. తర్వాత వచ్చేసి నేను, దీక్షిత్ కలిసి అక్కడ ఇంకోటి ఉంటుంది. ఇదిగోండి పైన. అప్పటి నుండి ఒక డౌట్ ఉండేది పైన చూసేటప్పుడు, ఈ రూట్ ఎటు వెళ్తుంది అని. ఈ రూట్ ఒకసారి చెక్ చేస్తాం. ఒకవేళ మాకు తెలుసు పర్లేదంటే వెళ్తాము, లేదంటే వచ్చేస్తాం. సో గైస్, ఇప్పుడైతే వెళ్ళట్లేదు. ఎందుకంటే అక్కడ ఒక ఇది ఉందంట. అక్కడ ఏదో ఇదవుతుంది ఫంక్షన్, అందుకని అయితే వెళ్ళట్లేదు. మొత్తం అంతా అక్కడ అడ్డిసారు. ముందుకెళ్ళాను, అక్కడ అడ్డిసేటప్పటికి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ ఒకటే కదా చూపించాను. ఇప్పుడు అటువైపు వెళ్ళి కూడా చూపిస్తాను. చూడొచ్చు, ఫస్ట్ చూపించాను కదా, ఇది చూపించాను. ఇప్పుడు అటువైపు అయితే వెళ్దాము. అటువైపు వెళ్ళేదా మీకైతే మొత్తం అంతా చూపిస్తాను. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే ఒక అందిన తాజా వార్త. ఇప్పుడే నేను అక్కడ చెక్ చేశాను. ఇక్కడ జిమ్, గెస్ట్ రూమ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఉన్నాయంట అవైలబుల్. వచ్చేయండి. ఇప్పుడైతే అక్కడ దాకా అయితే వెళ్తాను. అక్కడ దాకా వెళ్తాను నేను. చూద్దాం దగ్గరగా. చూస్తే వెనకాల దొప్పలే ఉన్నాయి ఇక్కడ, కానీ నేను ఈ రూట్ ఒకటి ఉంది, ఈ రూట్లో వెళ్తాను. ఇక్కడ దాకా అయితే వెళ్తున్నాను. ఇదిగోండి ఇక్కడ అంతా తొప్పలు. ఇదిగోండి, నాకు తెలిసి ఇది బ్యాక్ అనుకుంటాను. ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతుంది, దానివల్ల సౌండ్ అయితే వస్తుంది. నాకు తెలిసి మీకు బాగానే క్లారిటీగా వస్తుందని అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఒక ఇల్లు అయితే క్లారిటీ కనపడుతుంది ఇక్కడ నుండి. ఇల్లు కుర్చీలు పెట్టేసి ఇల్లు భలే కనపడుతుంది ఇక్కడ నుండి. ఇక్కడ ఒక చెట్లు ఉంటాయి అన్నమాట. చూడొచ్చు మనం. ఇక్కడైతే ఇలాగ ఉంటుంది, చూడొచ్చు. ఇది రేస్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ, బాయ్.